హలో అందరికీ. ఈరోజు నేను చేపలు తెప్పించాను. అందుట్లో ఉన్న జన కర్రీ అయితే వండి చూపిద్దారనుకుంటున్నాను. చేపల కర్రీ వండాను కానీ మా ఆయనగారు అయితే తినరు, పులుసు వరకే వేసుకుంటారు. అందుకే జనని సపరేట్ కర్రీ కింద వండి మీకు కూడా చూపిద్దారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో సగానికి వాటర్ పెట్టుకోండి. ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. మరిగిపోయాక ఈ జన అనేది దాంట్లో వేస్తే గట్టిపడిపోతుంది. గట్టిపడ్డాక దాన్ని ముక్కలుగా చేసుకుని అప్పుడు మనం కర్రీగా అయితే చేసుకుంటా కుదిరిద్ది. ఇదివరకు పాతకాలంలో అయితే క్లాత్లో కట్టేసి జన అలా కట్టేవారు. ఇప్పుడు మనం తెలుగు మీరిపోయాం కదా, మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం కదా, మనం సక్సెస్ అవుతాం. అందుకోసం అని చెప్పేసి గిన్నెలో పెట్టి నేను ఇలా చేస్తున్నాను. వాటర్ని అయితే ఇలా మరగనివ్వండి. మరగనిచ్చి ఇప్పుడు జన అనేది మనం అందులో వేసేద్దారి. చూడండి, జన వేసేస్తున్నాను. ఇప్పుడైతే జన గట్టిపడుతుంది. మనం వాటర్ కాకుండా వేస్తే అటు ఇటు కాకుండా చీలిపోయినట్టు అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి బాగా మరిగాక వేయండి. జన చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం చిన్న ముక్కలుగా అనేది కట్ చేద్దారి. చూసారా జన మొత్తం ఎంత గట్టిగా రెడీ అయిపోయిందో. దీన్ని అయితే ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసేసుకుందారి. మనం దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మిక్సీ పట్టేసుకుని ఉంచుకోండి. ముక్కలు అయితే చాకుతో ఇలా కట్ చేసుకోండి. మనం పెద్ద ముక్కలు తింటామనుకోండి, పెద్దవి కట్ చేసుకోండి. లేదనుకుంటే చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం ఎలా తినాలనుకుంటే ఇంకా అలా కట్ చేసుకోవటం. చూడండి ఎంత నీట్గా కట్ అయిపోతుందో. అదే కర్రీలో వేస్తే ఈ చిన్న చిన్నగా చితికిపోయి కర్రీ అంతా చేపల కూర టేస్ట్ అయితే పోతుంది కదా, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది పుల్టలా చేస్తారు, దానికంటే కూడా ఇది బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే మిక్సీ కూడా పట్టేసుకున్నాను ఉల్లిపాయని. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. కొంచెం చేపల కర్రీ కదా, జన కర్రీ కదా, కొంచెం ఎక్కువ అనేది పడుతుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి. మన రోజువారీ కర్రీస్ మీద కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకు జన కొంచెం ఉంది కాబట్టి నేను 2 ఉల్లిపాయలే తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే పేస్టే కదా అని ఏకనివ్వకుండా అయితే వండకండి. పేస్ట్ను కూడా మనం ఒక 5 మినిట్స్ అనేది వేపుకోవాలి. వేపుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేద్దాం, ఫాస్ట్గా అయితే అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి పసుపు కూడా వేసేస్తున్నాను నేను. చేపల కూర మీకు కూడా ఎంతమందికి అండి మాలాగే ఇష్టం. కానీ చేపల కూర వండామంటే మా ఇంట్లో మనిషికి ఒక కూర ఉండాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ. ఈ పిల్లల్ని పెంచటం చాలా కష్టం అయిపోతుందండి. వంట చేయటం అదో టాస్క్ లాగా అయిపోతుంది ఉన్న కొందికి. చూసారా, ఉప్పు పసుపు అయితే యాడ్ చేసేసాను. కొంచెం బాగా దోరగా అయితే ఏగనివ్వండి. మనం ఇది పేస్ట్ కదా, దగ్గరుండి వేపుకోవాలి. కొంచెం సేపు ఏగనివ్వండి. ఇంతవరకు అయితే ఏగనివ్వండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ ఇలా బాగా వేపుతా తిప్పుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే బయటకు వస్తుంది. ఇలా వేగాక మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. అంటే జన ఒక 8 పీస్లు అయినాయి నాకు, అందుకని చెప్పేసి చిన్నగా చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పులుసు కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేద్దాం. ఇలా అయితే రెడీ చేసుకోండి. ఇదైతే కొంచెం మరగనివ్వాలి. అంతలోకి కొంచెం నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి మీరు.
నేను కూడా నానబెట్టుకుంటున్నాను. కొంచెం పులుపు తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. ఇలా దగ్గరికి వచ్చేసాక మనం జన ముక్కలు అనేది యాడ్ చేసుకుందాలి. ఇలా వేసుకోండి. విడివిడిగా వేసుకుంటే ముక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి. ఇలా తింటే చేపల కూర తిన్న ఫీలింగ్ ఉంటుంది. జన కూడా మనకు వేస్ట్ అనేది అవ్వదు, లేకపోతే అటు పెట్టి ఇటు పెట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చేపల కూర జన అయినా ఏదైనా పులుపు అనేది తగలాలండి. పులుపు ఉంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా కొంచెం దగ్గరికి వచ్చేసాక చింతపండు పులుసు కూడా మనం యాడ్ చేసేసుకుందాం. నేను చింతపండు పులుసు యాడ్ చేసేస్తాను, మీరు కూడా చేసుకోండి. నేను చింతపండు పులుసు కూడా పోసేసాను. ఇంత వాటర్కి అయితే పోసుకోండి. కొంచెం మరిగితే బాగా మరిగితే టేస్ట్ అనేది వస్తుంది. దగ్గరికి వచ్చాక చూద్దాం. ఇంతవరకు వచ్చాక మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఉన్న మసాలా పౌడర్నే వేసేస్తాను. కర్రీ టేస్ట్ అనేది బాగానే ఉంటుంది నాకు. నేను సపరేట్గా చేపల కర్రీది ఏమీ చేయను. చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో? ఇంకొంచెం దగ్గరికి వస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ అయితే చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. కర్రీ అయితే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. చేపల కర్రీ వండినప్పుడు మనకి పులుసు కొంతమంది చిక్కగా పెట్టేసరికి చాలా వరకు రాదు. అలాంటప్పుడు కూడా కర్రీ విడిగా జనవిడిగా పెడితే మనకి కూర అనేది ఆట వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.